ఒకప్పుడు మానవుడు నిత్యం ఆధారపడ్డ తట్ట, బుట్ట, చేట, గంప తయారు చేసిన వాడు ఒక గడ్డి మొక్కతో 1000 రకాల వస్తువుల్ని తయారు చేసిన అద్భుత కళాకారుడు. వీరు వెదురు బొంగుతో వస్తువులు తయారు చేసినప్పటి నుంచే గృహ సంస్కృతి, వ్యవసాయ సంస్కృతి అభివృద్ధి చెందాయంటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అటువంటి వారే మేదరివారు. వారి వృత్తి, వారి జీవన విధానమే నేటి బతుకు చిత్రం. ఒకప్పుడు మానవుడు నిత్యం ఆధారపడ్డ వస్తువులు తట్ట, బుట్ట, చాట. వీరిని మొదట మహేంద్రులుగా పిలిచేవారు. అప్పట్లో మహేంద్రగిరిపై నివాసాలు ఏర్పరుచుకుని జీవించారు కాబట్టి మహేంద్రులుగా పిలువబడ్డారు. వీళ్లు వెదురు బొంగుతో వస్తువులు తయారు చేసిన తర్వాతే మన దేశంలో వ్యవసాయ సంస్కృతి, గృహ సంస్కృతి అభివృద్ధి చెందాయి. అలాగే తడికను రూపొందించిన తర్వాతే ప్రాకారం ఏర్పడింది. తట్ట అల్లిన తర్వాతే నది నాగరికత విస్తరించింది. వెదురుతో 1000 రకాల వస్తువులు తయారు చేసి పొట్టపోసుకునే మేదరులు సంచార జీవులు. తమ ముడిసరుకు ఎక్కడ లభ్యమైతే అక్కడికే వెళ్లి జీవనం సాగిస్తుంటారు. వెదురుతో వస్తువులు తయారు చేయడం అనే ప్రక్రియ అనేక వస్తువులు కనిపెట్టడానికి మూలమయ్యింది. ఇల్లు కట్టడం, పడవలు తయారు చేయడం లాంటి అనేక నిర్మాణాలకు ఇదే పునాది. అయితే ఎంతో నేర్పుతో, ఓపికతో బుట్టలు అల్లే వీరు వెదురు నుంచి అనేక రకాల వస్తువుల్ని తయారు చేయొచ్చు. మనం ముఖ్యంగా చెప్పుకున్నాం కదా, తట్ట, బుట్ట, చేప, గంపతో పాటు ఈ మధ్య కాలంలో అనేక రకాల అలంకరణ వస్తువులు కూడా తయారు చేస్తున్నారు. మరి వెదురు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఏ విధంగా తయారు చేస్తారు, వీళ్ళు ఇవన్నీ తయారు చేసేటప్పుడు వాడే పరికరాలేంటి తెలుసుకుందాం. అన్న, మీరు ముఖ్యంగా ఇవి తయారు చేస్తూ ఉంటారు కదా వస్తువులు, ఇవన్నీ తట్టలు, బుట్టలు, చేప, ఏ వస్తువులు వాడతారు, ఏ పరికరాలు వాడతారు? అంటే వెదురుని బాగు చేయడానికి కానీ, ఇలా షాప్ చేసుకోవడానికి కానీ ఏ పరికరాలు వాడతారు? మా దగ్గర కత్తి ఉంటుంది మేడం. ఆ కత్తితోటి మేము తయారు చేస్తాం. వీటితోటే బొంగు నరకడం కానీ, చెక్కడం కానీ, కొనుక్కులు చెక్కి పేడిగా చీరి అవి ఇట్లా బుట్టలు అవి తయారు చేస్తుంటాం మేడం. బుట్టలని, చేటలని, అన్నం వార్చుకునే అంటే చిబ్బులు కానీ, జల్లి గంపలు కానీ. జల్లి గంపలు అంటే అన్నం వార్చుకునే పెద్ద పెద్ద ఫంక్షన్లో కూడా రైస్ వార్చుకునేటట్టుగా గంపలు కూడా తయారు చేస్తుంటాం మేడం. సో ఇది ఒకటే వాడతారా? అది కింద మొద్దు మామూలుగా మొద్దు అంటే కింద పెట్టి నరకడానికి. పెద్ద బొంగుల్ని కూడా దాంతోనే తయారు చేస్తారు. మరి ఇంత చిన్న వాటిని కూడా దీంతోనే షాప్ చేస్తారు. మొత్తం ఇది ఒకటే వాడేదల్లా. ఇది దీనికి బాగా తేజ్ ఉంటుంది మేడం. అందువల్ల ఎంత బాగా చేసినా సరే చాలా బాగా వస్తుంది. మరి చేతులు ఎప్పుడు తెగవా? తింటుంటాయి. మరి చేసేటప్పుడు, వర్క్ చేసేటప్పుడు తింటూ ఉంటాయి. కామన్గా తీసుకొని మేము చేసుకోవాలి కదా, మా కుల వృత్తి మేము చేసుకోవాలి కదా మేడం. వెదురుతో వివిధ రకాల వస్తువులు తయారు చేయటం మేదరుల ప్రధాన వృత్తి. వెదురు ఒక గడ్డి మొక్క. ఇది ఎక్కువగా నదీ ప్రాంతాల్లో పెరుగుతుంది. వెదురు పెరిగే క్రమంలో అనేక దశలు ఉంటాయి. అన్ని దశల్లోనూ ఉపయోగపడే మొక్క వెదురు. మొదటి దశలో ఇది ఆహారంగాను, రెండవ దశలో ఇది అల్లికలకు, 3, 4 దశల్లో వెదురు నిర్మాణానికి ఉపయోగపడుతుంది. ఇదంతా 6 సంవత్సరాల లోపే జరిగే ప్రక్రియ. 6 సంవత్సరాల తర్వాత వెదురు క్రమేణా క్షీణిస్తుంది. రెండవ దశలో అంటే 6 నుండి 9 నెలల ప్రాంతంలో దానిని కట్ చేసి అల్లికలకు వాడతారు. వెదురు బొంగులతో వస్తువులు తయారు చేయడానికి అనేక దశలుంటాయి. బుట్టలు అల్లటానికి ఉపయోగించే వెదురును పచ్చిగా ఉన్నప్పుడే బద్దలుగా, సన్నగా, పొడవుగా, వంచటానికి అనువుగా కత్తిరించి కట్టలుగా కట్టి కొన్ని రోజుల పాటు నీటిలో నానబెడతారు. తరువాత పక్క భాగాలు, చివరలో పైన అల్లుతారు. అలా అల్లిన వస్తువులను నీడలో ఆరబెడతారు. అల్లిక ఒక మూల నుండి మొదలుపెట్టి కావలసిన చోట బద్దలకు రంగులు అద్దుకుంటూ వెళ్తారు. బుట్ట అల్లిన తర్వాత అవి పటిష్టంగా, వెదురు పేడులు గుచ్చుకోకుండా ఉండటానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. అతి తక్కువ పరికరాలతో ఎన్నో అద్భుతమైన ఆకృతులను తయారు చేస్తారు మేదరులు. కేవలం కత్తి, సుత్తిని వాడి తట్ట, బుట్ట, చేట, గంప, చాప, పరద, జాలీలు లాంటి అనేక వస్తువులు తయారు చేస్తారు. మనకు అవసరమైన ఎన్నో కళాత్మక, అలంకారిక వస్తువులను బొంగుతో తయారు చేయడం వీరి ప్రత్యేకత. ఇప్పుడంటే అప్పట్లో అడవులు తీసుకొచ్చేవారు వెదురు బొంగులు, మరి ఇప్పుడు ఎలా మీకు దొరుకుతున్నాయి?
హైదరాబాద్ ఇక్కడ సావుకారులు ఉంటారండి, వాళ్ళే వెళ్ళి ఆక్షన్లో కానీ లేకపోతే పాట పాడి వాళ్ళు ఖరీదు చేసుకొని ఇక్కడ తెస్తారండి. తెచ్చిన తర్వాత వాళ్ళు షాప్లో పెట్టి వాళ్ళు సేల్ చేస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము కొనుక్కొని తెచ్చి ఆ ఎదురుని ఇక్కడ మేము చీరి పేడున చీరి ఇట్లా అల్లికలు అల్లికి అంటే నానబెడతారు అని విన్నాను. నానబెడతారా వీటిని? అంటే పచ్చిగా ఉన్న టైం వాళ్ళు తెచ్చేసరికి కొన్ని పచ్చిగా ఉంటాయండి, కొన్ని ఆరిపోతాయి. పచ్చిగున్నా మేము వెంటనే తయారు చేస్తాం. ఆరిపోయి మాత్రం వేళ్ళు చీరి అంటే లైట్గా చీరి నీళ్ళు కంటిన్యూ వాటర్ వెళ్తూ ఉంటాం. నది గట్ట ఏం లేదు కాబట్టి మా దగ్గర పెట్టుకొని కొన్ని నీళ్ళు చల్లి కొద్దిగా మెత్తగా కొద్దిగా పేడు రావడానికి తయారయ్యేంత వరకు వాటర్ చల్లి ఆ తర్వాత మళ్ళీ పేడు చీరి ఇట్లా అల్లికలు తయారు చేసి బుట్టలకి అల్లుకోవాలి సార్ మేడం. అంటే ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క షేప్ కట్ చేయాల్సి ఉంటుంది కదా, అంటే ఇది ఆర్డర్ని బట్టి చేస్తారా లేదంటే ఏదైనా ఆర్డర్ పెట్టి ఉంటుంది మేడం. ఇప్పుడు ఇది పెద్ద గంప తయారు చేయడానికి ఇది తయారు చేస్తే కొద్దిగా పెద్ద గంప తయారవుతుంది మేడం. ఇందులో వాళ్ళు ఫ్రూట్స్ అవి పెట్టుకొని బండి మీద పెట్టుకొని ఫ్రూట్స్ పెట్టి అమ్ముకుంటారు. వాళ్ళు వచ్చి మాకు ఆర్డర్ ఇస్తారు, మాకు ఇలా 2 గంపలు కావాలి, 1 గంప కావాలి, మాకు కూడా పెద్దగా లాభం ఉంటుంది, మేము గరీబులు అంటున్నాం. ఈ గంప ఎంత పడుతుంది మీకు? తయారు చేసేస్తాం. ఈ గంప ఎంత పడుతుంది మీకు? ఇదైతే 120 రూపాయలు 130 రూపాయలు పడుతుంది. అంటే ఇప్పుడు ఇది ఒక బొంగుతో తయారవుతుందో ఒక బొంగు తయారవుతుంది మేడం. ఒక బొంగుతో తయారైపోతుంది. సాధారణంగా మేదరులు ఇంటి దగ్గరే పనిచేస్తారు. అందుకే అందరూ పనిలో భాగస్వామ్యాన్ని పంచుకుంటారు. ముఖ్యంగా స్త్రీలు ఎక్కువగా కష్టపడతారు. ఇంటి పని, పిల్లలను చూసుకుంటూ కూడా ఉదయం నుండి రాత్రి వరకు అల్లికలు చేస్తూనే ఉంటారు. వెదురు బొంగులు తీసుకొచ్చిన తర్వాత వాటిని చీరడం, రంగులద్దటం, వివిధ రకాలుగా అల్లడం, అల్లిన దానికి జాగ్రత్తగా ఆకారాన్ని ఇవ్వడం వంటి పనులన్నీ ఆడవాళ్లే చేస్తారు. కొన్ని చోట్ల వాటిని అమ్మే పని కూడా వీరే చేస్తారు. ఇప్పటి వరకు మనం చూసిన కుల వృత్తులు అన్నింటిలో కూడాను కుటుంబం అంతా కష్టపడితేనే వాళ్ళ రోజు గడిచేది. ఈ వృత్తిలో కూడా అంటే కుటుంబంలో ఉన్న చిన్న పెద్ద అందరూ తేడా లేకుండా కష్టపడతారు. రోజులో 10 నుంచి 12 గంటల పాటు వీరు శ్రమిస్తూ ఉంటారు. అయితేనే వీళ్ళ ఫైనల్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది తయారవుతుంది. మనం ఇక్కడ చూస్తే ఒక చేప తయారు చేస్తున్నారు. ఏ విధంగా తయారు చేస్తారో తెలుసుకుందాం. లక్ష్మి, ఏం తయారు చేస్తున్నారు? ఇది చిక్కులు, చాలా చిలమని అంటారు. ఇది చిక్కులు తయారు చేస్తారు. ఏంటి? చిక్కులు చిలమని అంటారు, చిక్కులు అంటారు. ఎలా తయారు చేస్తారు దీన్ని? అంటే కట్టారు కదా, ఇలా కట్టారు కదా, ఇవి అలాగే ఉంచుతారా? పూర్తిగా అయిపోయాక కూడా తీసేస్తారు? ఎలా తయారు చేస్తారు చెప్పు. ఫస్ట్ స్టార్టింగ్ లో ఈ కర్ర కడతారు, లావుగా ఉన్నది. ఈ లావుగా ఉన్నది ఫస్ట్ స్టార్టింగ్ లో కడతారు. దానికి తగ్గట్టుగా దారాలు వేస్తారు. అది ఏ సైజులు అన్నది సైజులు పెట్టి వాళ్ళకి కస్టమర్కి ఏ సైజులు పెట్టి దాని ప్రకారంగా తయారు చేస్తాం. ఆర్డర్ ఇస్తాం, సైజులు పెట్టుకుని తయారు చేస్తాం. ఇప్పుడు వాళ్ళకి 5 ఫీట్లు 10 ఫీట్లు ఉన్నాయి అనుకో, 5 ఫీట్లు 10 ఫీట్లుగా ఈ కర్ర తయారు చేసి దీనికి తగ్గట్టు దారాలు వేసి దానికి తగ్గట్టుగా ఈ పుల్ల తీరి వేస్తాం. ఆ సైజు ప్రకారంగా ఆ సైజు ప్రకారం చేసి దీనికి కలర్ కావాలంటే కలర్ వేస్తాం, బట్ట కావాలంటే బట్ట వేస్తాం, వార్నిష్ కావాలంటే వార్నిష్ వేస్తాం. ఈ వార్నిష్ కలర్ ఇవన్నీ వేసినాక ఈ పక్కని మళ్ళీ నవారు వస్తుంది. లాస్ట్కి నవారు వస్తుంది. ఇవన్నీ కట్ చేసిన తర్వాత దీనికి నవారు వస్తుంది. మళ్ళీ దీనికి దారం వస్తుంది, మళ్ళీ దీనికి రింగులు వస్తాయి, నాగే తాడు వస్తుంది. అక్కడికి బలకాన కట్టామనుకో దానికి లాగడానికి వీలుగా ఉంటుంది. కిటికీలకు దేనికన్నా వేసినా నాగనంది తాడు వస్తుంది. మొత్తం అంతా అయిపోయి దీని తర్వాత ఎండ పెడతారంటే ఇది లావుగా అనిపిస్తుంది కదా. మరి లావు కావాలంటే ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఉంటుంది. ఒక్కొక్కరు సన్నం కావాలంటారు, ఒక్కొక్కరు లావు కావాలి. మరి ఈ రాళ్ళు ఎందుకు ఇలా కట్టారు? ఈ రాళ్ళు కట్టకపోతే ఈ అల్లికలోని ఇది అల్లనందుకు రాదు. మరి అంటే ఇప్పుడు మీరు అల్లేస్తున్నారు కదా, అంటే ఇవన్నీ రెడీగా చేసి పెట్టేది ఎవరు మరి? అంటే ఈ చెక్కలు ఇలా కోసం మీరే చేసుకుంటారు? మేమే తయారు చేస్తాం. బొంగులు మార్కెట్లోని కంపెనీ అక్కడ దుకాణం కాడ అమ్ముతారు, తీసుకొస్తాం. బొంగులు బోళ్ళు చాలా పిరుము ఉంటాయి, అవి తెచ్చి సీరుకొని చేస్తాం. ఇలా అన్ని సైజుని బట్టి తయారు చేసుకుంటారు. లాస్ట్ లో దీనికి కావాలంటే బట్ట కుడతారు, లేదంటే కలర్ వేస్తాం, వార్నిష్ చేస్తాం, ఏది కావాలంటే అది చేస్తాం. దానికి తగ్గట్టు ఆ సైజు ప్రకారంగా చేస్తాం. పూర్తిగా అయిపోయిన తర్వాత చేస్తారా? ఇది పూర్తిగా అయిపోయిన తర్వాత రంగులు వేస్తారు. ఎక్కడ వెదురు లభ్యమైతే అక్కడే ఒక గుడిసె వేసుకుని జీవిస్తారు. వీరిలో గిరిజన తెగలకు సంబంధించిన జీవన సంస్కృతి ఎక్కువగా కనబడుతుంది. గుంపుగా జీవించడం, వ్యక్తిగత నిర్ణయాల కన్నా సంఘం నిర్ణయానికి అనుగుణంగా నడవటం వీరిలో ఇప్పటికీ కనబడుతుంది. గతంలో వెదురు ఎక్కువగా లభ్యమైన కాలంలో వీరి వృత్తికి ఎలాంటి ఢోకా లేకుండా కొనసాగేది. కానీ ఇప్పుడు పరిస్థితులు దీనికి భిన్నంగా ఉన్నాయి. స్వాతంత్ర్యం అనంతరం వచ్చిన మార్పులతో
బుట్ట, చాట, తట్ట కనుమరుగయ్యాయి. వీటి స్థానంలో ప్లాస్టిక్ రావడంతో ప్రకృతి సహజమైన వెదురును మనం దూరం చేస్తూ వచ్చాం. దాంతో ఎంతో మంది మేదరులు తమ ఉపాధిని కోల్పోతూ వచ్చారు. మార్కెట్లో ప్లాస్టిక్ ఉత్పత్తులు మెలమెలలాడుతూ పోటీగా నిలవడంతో మేదర్ల ఉత్పత్తులకు గిరాకీ లేకుండా పోయింది. ఎన్నో వేల సంవత్సరాలుగా ఉన్న ఈ మేదర వృత్తి ఒక పరిశ్రమగా ఎదగకపోవడానికి మన ప్రభుత్వాల నిర్లక్ష్యం కనబడుతుంది. గడిచిన 60 సంవత్సరాల్లో ప్రాథమిక హక్కైన విద్య కూడా వీరికి అందుబాటులో లేదంటే మేదరుల పట్ల ప్రభుత్వాలకు ఎంత చిన్న చూపుందో తెలుస్తుంది. ఒక్క పూట తిండి దొరకని ఇప్పటికీ గంజి తాగి బతుకుతున్న మేదరులు రాష్ట్రంలో లక్షలాది మందున్నారు. తరతరాలుగా కొనసాగుతున్న కుల వృత్తిని విడవలేక హైదరాబాద్, నాంపల్లి, నర్లకుంటలో దాదాపు 40 సంవత్సరాలుగా వివిధ ప్రాంతాల నుండి వలస వచ్చిన 100 కుటుంబాలు జీవిస్తున్నాయి. వీరి పరిస్థితి దుర్భరంగా ఉంది. ఇక్కడ గుడిసెలు వేసుకుని జీవిస్తున్న వీరికి ఇళ్లు లేవు. పునరావాసం కల్పించినా అవి వీరి జీవన విధానాన్ని, పని విధానాన్ని దృష్టిలో ఉంచి చేసినవి కాదు. కాబట్టి వాటిలో ఉండే పరిస్థితులు లేవు. ఒక్కొక్క గుడిసె 70 చదరపు అడుగుల కంటే ఉండదు. ఆ 70 చదరపు అడుగులో 6 నుండి 8 మంది జీవిస్తున్నారు. మాటల్లో చెప్పలేని దుర్భర స్థితి. హైదరాబాద్లో చాలా బిజీగా ఉండే ఏరియా అంటే అందరికీ తెలిసిందే నాంపల్లి అని. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఎదురుగానే ఉంటుంది. మనకి బస్తీ మొత్తం కనిపిస్తూ ఉంటుంది. మేదరి వాళ్ళు దాదాపు ఒక 100 నుంచి 120 కుటుంబాలు ఉంటాయి. ఒక 30 నుంచి 40 సంవత్సరాల పాటు ఇక్కడే ఉన్నారని చెప్తారు. ఇక్కడే వారి జీవన విధానం మొత్తం కొనసాగుతుంది. దాని ఎదురుగా చూశారు కదా, మనం ఒకరింట్లో ఉన్నాం. ఇల్లు అంటానికి చూడటానికి మీకు ఇల్లులా అనిపించకపోవచ్చు. కాకపోతే వారు ఇక్కడే వారి జీవన విధానం, వాళ్ళు ఉండడం, వండుకోవడం, తినడం, పడుకోవడం అన్నీ కూడా ఈ ఇంట్లోనే జరుగుతాయి. మనం ఇప్పుడు ఒక ఇంట్లో ఉన్నాము. ఇల్లు చూస్తే మొత్తంగా చూసుకుంటే మనకు 60 నుంచి 70 చదరపు అడుగులు కూడా ఉండదు. ఆ ఇంట్లోనే ఒక 2 పోర్షన్స్ లాగా చేశారు వీళ్ళు. బయట అందులో కూడా పూర్తిగా వీళ్ళ వృత్తికి సంబంధించిన వస్తువులు ఉన్నాయి అన్నీ. అంటే చాటలు చూడొచ్చు మనం. వీళ్ళు అల్లిన ఇలాంటి డిఫరెంట్ అంటే పళ్ళు పెట్టుకోవడానికి, కూరగాయలు పెట్టుకోవడానికి ఇవే కదా. ఇంకా ఇవన్నీ చేయటం మనం బయట చూసాం ఇందాక. అన్నీ వెదురు బొంగుల్ని కట్ చేసుకోవడం కానీ, వాటిని అల్లడం కానీ, ఇవన్నీ వృత్తులు బయట చేసుకుంటే చేసుకున్న వస్తువుల్ని అన్నీ చేసుకొని ఇంట్లో ఉన్నదే చిన్న ఇల్లు. అసలు మనుషులు ఉండడానికే యూజువల్గా చెప్పుకుంటే కనీసం ఒక మంచి మిడిల్ క్లాస్ కంటే కొంచెం అప్పర్ క్లాస్ ఇళ్ళలో బాత్రూమ్ కూడా ఉంటుందేమో ఇంత ప్లేస్లో. అలాంటి ప్లేస్లో వీరు పూర్తిగా వారి జీవనం ఉండడం, వండుకోవడం, పడుకోవడం అన్నీ ఇక్కడ ఇదే ప్లేస్లో జరుగుతాయి. ఇంకా లోపల ఒక పోర్షన్ ఉంది. దాంట్లోనే వీళ్ళు వంట, స్నానం అన్నీ అందులోనేనమ్మా. ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు ఇక్కడ మీరు? 25 సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడే. అంటే ఎంత ఉంటుంది ఈ ఇంటి ప్లేస్ మొత్తం చూస్తే మీకు? 15 అడుగులు పొడవు, ఒక 8 అడుగులు 9 అడుగులు వెడల్పు. ఇంటిని చూస్తే మనకు ఒక 60 నుంచి 70 చదరపు అడుగులు కూడా ఉందో లేదో అనిపిస్తుంది. మొత్తం ఉండడానికే చాలా కష్టమైన ఇంట్లో ఇప్పుడు మొత్తం అంటే వాళ్ళు చేసుకున్న వస్తువులని కూడా ఇందులోనే పెట్టుకున్నారు. పైనన్నీ చూస్తే వాళ్ళకి కావాల్సిన వస్తువులు, సగం చేసిన వస్తువులు ఉంటే కొన్ని చేసిన వస్తువులు కూడా అక్కడ అన్ని చిన్న చిన్న షెల్ఫ్ లాగా చేసుకొని వీటితోటే పెట్టుకున్నారు. ఇక ఆ ఇంట్లో అయితే ఒకరు ఉన్నారనుకోండి, ఆ రూమ్లో అయితే ఒకరు ఉంటే కనుక ఇంకొకరు వెళ్ళలేని పరిస్థితి. వంట మొత్తం అందులో చేసుకుంటారా? మరి స్నానాలు అవన్నీ కూడా అక్కడేనా? సార్ ఎంతమంది ఉంటారు ఇంట్లో? 4 ఉంటారు. మీరు, మీ పిల్లలు, మీ వారు 4 సరిపోతుందా మరి? అడ్జస్ట్ అవ్వడమే, ప్రతిదానికి అడ్జస్ట్ అవ్వడం. ఓకే. 25 ఏళ్ళు బట్టి ఉంటున్నాను ఎక్కడ? ఇక్కడ 25 ఏళ్ళు బట్టి ఉంటున్నాను. 25 ఏళ్ళ బట్టి ఉంటున్నారు. 25 ఏళ్ళ నుంచి ఇలాగే ఉంది, ఏం మార్పు లేదు. మార్పు లేదు, గుర్తింపు లేదు. అన్నిటికీ మా పని అవసరమే. ఇప్పుడు జెండాలు కడతారు, దానికి పద్దల కట్టెలు అవసరం. బాస్కెట్లు కడతారు పువ్వులకి, ఆ పని అవసరం. చాట, బొట్ట, పెళ్లికి, అన్నిటికీ కనీసం సాగుకి కూడా మా కర్రలు పడతాయి. కానీ మాకు గుర్తింపు లేదు. ఎన్నాళ్ళు బట్టి ఇలాగే ఉండిపోయినా. మరి అంత స్మెల్ అంటే పక్కన ఏమైనా మోరీ ఉందా? ఏం చేస్తాము, అన్నిటికీ చిన్నపిల్లలతో చాలా ఇబ్బంది పడుతుంటాం. నీటికి ఇబ్బంది, పనికి ఇబ్బంది, ట్రాఫిక్ ఉంది, చిన్నపిల్లలు ఉన్నాం. అయినా సరే అడ్జస్ట్ అవ్వడం తప్పట్లేదు. వర్షాకాలం ఎలా ఉంటుంది పరిస్థితి? వర్షాకాలం అయితే వర్షం పెద్దదైతే ఇంట్లోకి వచ్చేస్తున్నాడు. ఇక వీరి చదువుల విషయానికి వస్తే గడిచిన 40 సంవత్సరాల్లో ఈ 100 కుటుంబాల్లో కేవలం 5 మాత్రమే 10వ తరగతి వరకు చదవగా 2 మాత్రమే డిగ్రీ చదివారంటే ఆశ్చర్యపోక తప్పదు. మరోవైపు మేదర పని చేసుకుందామంటే దాంతో మేదరులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.
ఈ దుస్థితి మన రాష్ట్ర అసెంబ్లీకి చేరువుగా ఉన్న మేదరుల్లోనే ఉందంటే ఇక గ్రామాల్లో జీవిస్తున్న వారి పరిస్థితి ఏంటో ఊహించవచ్చు. వెదురు బొంగుతో ఎన్నో కళాత్మకమైన వస్తువుల్ని తయారు చేసిన వారు, వారి వస్తువుల ద్వారా పర్యావరణానికి ఎటువంటి హాని చేయనివారు. ఒకప్పుడు గృహ సంస్కృతికి, వ్యవసాయ సంస్కృతికి వీరి వస్తువులతో ఎంతో తోడ్పాటునందించిన వారు. అయితే టెక్నాలజీ పెరిగింది, గృహ నిర్మాణ శైలిలో మార్పులు వచ్చాయి, వ్యవసాయ సాగులో ఆధునిక పరికరాలు వచ్చాయి. అయినా మేదరి బతుకుల్లో మాత్రం ఎటువంటి మార్పు లేదు. ఒకప్పుడు వారి కుల వృత్తితో బాగా బతికిన మేదరి ఇప్పుడు ఇంటిల్లపాది కష్టపడినా కనీసం కుటుంబ పోషణే భారంగా మారిన పరిస్థితి నెలకొంది. అయినా ప్రభుత్వాలు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇది నేటి బతుకు చిత్రం.